హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఉన్న కనెక్షన్ని పూర్తిగా కట్ చేసుకొని, ఆ రిలేషన్ని పూర్తిగా కట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ పేరెంట్స్ అండ్ థర్డ్ పార్టీకి ఎవరైతే సపోర్టింగ్గా ఉంటున్నారో వాళ్ళు మీ పర్సన్తో గొడవ పడడం, ఆర్గ్యుమెంట్స్ పడడం జరుగుతుంది. సో ఇక్కడ మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్కి సపోర్టింగ్ సిస్టమ్ లేదు, అంటే సపోర్టింగ్గా ఎవరూ నిలబడట్లేదు మీ పర్సన్ వెనకాల. ఓన్లీ థర్డ్ పార్టీ వైపే అందరూ మాట్లాడుతున్నారు. అయినా కూడా మీ పర్సన్ ఏదో రకంగా థర్డ్ పార్టీని వదిలించుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. కానీ చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది ఈ రిలేషన్ కట్ చేసుకోవడానికి. ఎందుకు అంటే అది చాలా లాంగ్ రిలేషన్ అనమాట. అంటే అబౌవ్ 1 year పైన అయిపోయింది. అంటే అరౌండ్ 4 to 5 years అట్లా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు థర్డ్ పార్టీతో రిలేషన్లో ఉండి. సడన్గా ఇప్పుడు ఆ రిలేషన్ వద్దు అనుకుంటే అటు థర్డ్ పార్టీ ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో అందరూ మీ పర్సన్కి ఎనిమీస్ అయిపోయారు, ఇక్కడ విరోధులు అయిపోయారు. సో ఇక్కడ మీ పర్సన్ చాలా లోన్లీగా ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ అండ్ అదర్స్ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి, వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అయినా కూడా మీ పర్సన్ మీకే వాల్యూ ఇస్తున్నారు, మీతోనే మ్యారేజ్ లైఫ్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ చాలామంది అయితే పాస్ట్ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు వ్యూయర్ సైడ్ నుంచి. పాస్ట్ పర్సన్ అంటే రీసెంట్లీ మీరు ఎవరైతే చీటింగ్కి గురై ఉన్నారో, నో కాంటాక్ట్లో పెట్టున్నారో మిమ్మల్ని, వాళ్ళ కోసమే అయితే ఎదురు చూస్తున్నారు చాలామంది వ్యూవర్స్. కానీ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కనీసం మీకు మెసేజ్ చేయడానికి కూడా చాలా ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. అండ్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇంకా హీల్ అవ్వలేదు, ఈ థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి బయటికి రావాలి, హీల్ అవ్వాలి, అప్పుడే మీతో రిలేషన్ పెట్టుకోవాలని మీ పర్సన్ చూస్తున్నారు. కానీ మీరు అలా లేరు. మీ పర్సన్ ఎప్పుడు వస్తే అప్పుడు యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. కానీ మీరు హీలింగ్ చేసుకున్నారు ఆల్రెడీ, ఆ హీలింగ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు మీరు, కానీ వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. ఇక్కడ మీ పర్సన్ మాత్రం అలా లేరు, చాలా సెన్సిటివ్ మీ పర్సన్. సో హీల్ అవ్వడానికి ఇంకా చాలా టైం అయితే పడుతుంది. కానీ మీరు పంపించిన మెసేజెస్ అవన్నీ కూడా చదువుతున్నారు, వాటికి ఎలా రిప్లై ఇవ్వాలి అనేది కూడా అది ఒక రిహార్సల్ వేసుకుంటున్నారు. పాపం అంత అమాయకంగా ఉన్నారు చాలామంది. ఇక్కడ ఏంటంటే పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే చూస్తున్నారు. కానీ ఇక్కడ చాలా ఆబ్స్టికల్స్ ఎదురవుతున్నాయి మీ పర్సన్కి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి అయితే చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ అడ్డుపడుతుంది ఏంటంటే ప్రజెంట్ ఓన్లీ థర్డ్ పార్టీ ఇష్యూ. సో ఇక్కడ చాలామంది వ్యూయర్ సైడ్ నుంచి ఎలా ఉందంటే, వ్యూయర్స్ ఏమనుకుంటున్నారంటే, కొంతమందికి ఏం జరిగిందంటే కాల్స్ వచ్చాయి, కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఈరోజుతో రిలేషన్ కట్ చేసుకుంటున్నాను, నా కోసం ఇంకా ఆలోచించొద్దు అని చెప్పారు చాలామందికి. అది కూడా జరిగింది. అయినా కూడా మీరు వెయిట్ చేస్తున్నారు మళ్ళీ మీ పర్సన్ ఎప్పుడు వస్తారా మీ దగ్గరికి అని. చాలామంది అయితే స్పెల్ వర్క్ చేశారు. స్పెల్ వర్క్ చేస్తే ఏమైందంటే ఇక్కడ చాలామందికి మీ పర్సన్ కంప్లీట్గా హీల్ అవ్వకుండా మీ దగ్గరికి రావడమో, మిమ్మల్ని కాల్ చేయటమో, లేకపోతే మాట్లాడటమో జరిగింది. కానీ ఎందుకంటే ఈ స్పెల్ వర్క్ కొంచెం పని చేసింది. కానీ ఏం జరిగింది, అక్కడ కంప్లీట్గా హీల్ అవ్వలేదు మీ పర్సన్. సో హీల్ అవ్వడానికి
టైం పడుతుంది మీ పర్సన్. సో మీరు ఎంత స్పెల్ వర్క్ చేసినా అక్కడ కంప్లీట్గా హీలింగ్ జరగనప్పుడు ఇలా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇన్ అండ్ అవుట్ జరుగుతూ ఉంటుంది. అంటే వస్తారు, వెళ్ళిపోతారు వెంటనే, లేదా మళ్ళీ గొడవ పెట్టేసుకుంటారు మీరిద్దరు, లేదా ఫోన్స్ మళ్ళీ బ్లాక్ చేసేసుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు మీ పర్సన్ కంప్లీట్గా హీల్ అవుతారో, పాత విషయాలన్నీ మర్చిపోతారో, థర్డ్ పార్టీని మర్చిపోతారో, అప్పుడే హీలింగ్ కంప్లీట్గా జరిగినట్టు మనం అనుకోవాలి. అప్పుడే మీ దగ్గరికి మీరు పిలవకుండానే వస్తారు, మీరు పిలవకుండానే మీతో మాట్లాడతారు, మీరు మెసేజ్ పెట్టకుండానే మీకు మెసేజ్ చేస్తూ ఉంటారు. పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది మీ పర్సన్ సైడ్ నుంచి. అంటే అప్పుడు ఏంటంటే అర్థం, హీలింగ్ అయిపోయారు మీ పర్సన్, ఇప్పుడు రెడీ ఫర్ రిలేషన్ అని అర్థం. అక్కడ హీలింగ్ కంప్లీట్ అవ్వకుండా మీరు ఎన్ని స్పెల్ వర్క్స్ చేసినా, ఏం చేసినా ఇలాగే ఉంటుంది. పెద్దగా చేంజ్ ఏం కనిపించదు మీ రిలేషన్లో. మీకు ఒకటే ఒక సజెషన్ ఇస్తాను నేను ఎప్పుడు కూడా. ఏంటి అంటే, మీరు త్వరగా రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారంటే, త్వరగా కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు అనుకోండి, మీరు కమ్యూనికేషన్ మీ సైడ్ నుంచి స్టార్ట్ చేయకూడదు. మీరు సైలెంట్ ఉండాలి. అంటే ఏ రియాక్షన్ చూపించకూడదు మీ పర్సన్ సైడు. అస్తమానం మీ పర్సన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్ ఇవన్నీ ఓపెన్ చేసి చూడటం, చెక్ చేయటం, స్టాకింగ్, స్పైయింగ్ ఇవన్నీ ఆపేయాలన్నమాట. అంటే కంప్లీట్గా రిలాక్స్ అయిపోవాలి మీరు. యూనివర్స్కి సరెండర్ అయిపోయి వదిలేసేయండి ఆ విషయం. అప్పుడు యూనివర్సే మీ పర్సన్ మీ దగ్గరికి పంపిస్తుంది. ఎందుకంటే మీరు పదే పదే మెసేజెస్ చేస్తుంటే ఇంకా యూనివర్స్ యాక్షన్ తీసుకోదు. మీ విషయం మీరే సాల్వ్ చేసుకోండి అని వదిలేస్తుంది. అక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి ఏ రియాక్షన్ ఉండదు. అండ్ మీ మెసేజెస్, కాల్స్ వాళ్ళు ఎలాగూ చూస్తారు. మీరు స్పై చేస్తున్నట్టు, స్టాక్ చేస్తున్నట్టు వాళ్ళకి ఎలాగూ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రీచ్ అవ్వచ్చు మిమ్మల్ని, అంటే వ్యూవర్స్ని రీచ్ అవ్వచ్చు, రిలేషన్కి ఏ ప్రాబ్లం రాలేదు అని ఇంకా డిలే చేస్తూనే ఉంటారు వాళ్ళు మీ పర్సన్ సైడ్ నుంచి. సో ఇదొక చిన్న టెక్నిక్ ఉపయోగించండి మీరు. అసలు వాళ్ళు ఎవరో మీకు తెలియదు అన్నట్టు వదిలేయండి. ఒక 1 month వదిలేశారనుకోండి, 1 month వదిలేద్దామని మీరు మైండ్లో అనుకున్నారనుకోండి, 2 weeks లోపలనే మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఏదో ఒక ఆడ్ టైమింగ్లో చేస్తారు. అంటే లేట్ నైట్ మెసేజ్ కానీ, లేకపోతే ఎర్లీ మార్నింగ్ మెసేజ్ కానీ, లేకపోతే మీరు మధ్యాహ్నం టైంలో అందరూ రెస్ట్ తీసుకునే టైం కూడా ఉంటుంది, ఆ టైంలో చేస్తారు. అంటే ఎప్పుడు వస్తుందంటే ఆ మెసేజ్ మీకు సడన్గా మీరు మెసేజ్ చేయటానికి వీలు లేకుండా ఉన్న టైంలో వస్తుంది. మీరు మెసేజ్ చూసుకోవడానికి కూడా వీలు లేదు అన్న టైమింగ్లో వస్తుంది. అంటే మీరు నిద్రపోతున్నప్పుడో, లేకపోతే మీరు బిజీగా ఉండే టైంలోనో, లేదు అనుకుంటే మీరు ఫోన్ ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ చేసేస్తుంటారు కొంతమంది, ఆ స్విచ్ ఆఫ్ చేసిన టైంలోనూ వస్తుంది. మీ పర్సన్ మెసేజ్ చేసిన చాలాసేపటికి మీరు చూస్తారు ఆ మెసేజ్ని. సో అలా ఉంటుంది ఆ టైమింగ్, డివైన్ టైమింగ్ అనమాట. కానీ కమ్యూనికేషన్ స్లోగా స్టార్ట్ అవుతుంది. మీరు అది కూడా గమనించండి. అక్కడ చిన్నపిల్లలు మెసేజ్ ఫస్ట్ ఎట్లా చేస్తారు, బాగా చిన్నపిల్లలు, ఏమి తెలియని వాళ్ళు అలా చేస్తారు మీ పర్సన్ మీకు. కానీ మీరు అలా ఉండరు, మీరు కొంచెం యాక్టివ్గా ఉంటారు. స్టార్టింగ్ కమ్యూనికేషన్ మీ పర్సన్ సైడ్ నుంచి అలా ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా మీకున్న ఎనర్జీస్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది ఆ టైంకి. సో చాలామంది అడుగుతున్నారు, వీడియో మాకు మీరు చెప్పిన రీడింగ్ మాకు జరగలేదు. మీకు జరగలేదు అంటే ఈ రీడింగ్ చూడక్కర్లేదు, స్కిప్ చేసేసేయండి. సో అందరికీ ఈ రీడింగ్ రెజనేట్ అవ్వదు. ఇది పర్సనల్ రీడింగ్ కాదు. దయచేసి ఇది మీరు కామెంట్స్, పిచ్చి పిచ్చి కామెంట్స్ అక్కడ రాసే ముందు ఇదొకటి ఆలోచించి రాయండి. ఏది పడితే అది రాసేద్దాం, మనం ఎలాగూ కనబడం, మనల్ని ఎవరు చూడరు, ఇష్టం వచ్చినట్టు రాసేద్దామని మాత్రం అనుకోకండి.
సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ఏంటవి ప్రికాషన్స్ ఏంటో చెప్పాను, సజెస్ట్ చేశాను చాలా. సో ఇవన్నీ పాటించండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ కంప్లీట్గా కట్ చేసుకున్న తర్వాతే మీ పర్సన్ ఏ యాక్షన్ అయినా తీసుకుంటారు. అదొకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీ పర్సన్ ఫ్రాంక్గా మీతో మాట్లాడుతున్నారు, మెసేజ్ కమ్యూనికేషన్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అని అనుకోండి, ఆ రోజు మీరు మీ పర్సన్ అడగక్కర్లేదు థర్డ్ పార్టీ ఇంకా ఉందా రిలేషన్లో, ఇవేం అడగక్కర్లేదు. మీరు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసారు మీ పర్సన్ అని. స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుందనమాట మీ పర్సన్కి ఆ రోజు. ఈ రీయూనియన్ జనరల్గా మన కంట్రీలో అయితే ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మాన్సూన్లో జరగచ్చు. వేరే కంట్రీస్కి సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు రీయూనియన్ జరుగుతుంది. సో ఇదంతా యూనివర్స్ క్రియేట్ చేసే ఎనర్జీస్ అన్నమాట. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి పింక్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ రీడింగ్ ఇంతటితో ఆపేద్దామండి. నెక్స్ట్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ కర్కాటక రాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, మీనరాశి, కన్యారాశి అండ్ ఫైర్ సైన్ కూడా కనిపిస్తుంది. అంటే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి కూడా కనిపిస్తుంది. లక్కీ నెంబర్ 3. లెటర్స్ విషయానికి వస్తే ACRQ K అండ్ L and V. ఓకే, ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.